ఇది మీ శ్రీతాకల్ల ప్రయాణం. సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేదేంటి? మామిడికాయలు. మామిడికాయలు అంటే ఫస్ట్ గుర్తొచ్చేదేంటి? మామిడికాయ పచ్చడి. అబ్బబ్బబ్బా, చూసారా? చూస్తుంటేనే నా నోరు ఊరిపోతుంది. ఎంత ఎర్రగా ఉందో. మేమైతే 5 కాయలతో పచ్చడి పెట్టుకున్నాము. చూసారా మామిడికాయలు ఎంత బాగున్నాయో? ఏ దెబ్బ ఏం లేకుండా. మామిడికాయలు సెలెక్ట్ చేసుకోవడం కూడా ఒక స్కిల్లే. ఆ మామిడికాయల్ని మంచిగా శుభ్రం చేసుకొని వాటిని ముక్కలు కొట్టించుకోవాలి. ఆ ముక్కలలో కప్పు కారం, హాఫ్ కప్పు ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, ఆవపిండి, మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయలు, మంచిగా కలుపుకోవాలి. అన్ని ముక్కలకి కారం పట్టేలాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి బిహైండ్ ద సీన్స్ ఏంటంటే, మొన్న మమ్మీ డాడీ నానమ్మ ఇంటికి వెళ్ళారు. మాకు మా నానమ్మ ఇంట్లో మామిడికాయ చెట్టు ఉంది. సో ఇవి మా ఇంట్లో కాసిన మామిడికాయలు. అక్కడి నుంచి మామిడికాయలు తెచ్చి నెక్స్ట్ డేనే పచ్చడి ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. మళ్ళీ మన పచ్చడి ప్రిపరేషన్లోకి వస్తే, ఒక 400 ml పల్లి నూనె తీసుకొని అది వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా గోలించాలి. అది చల్లార్చుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మన స్టార్ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మా సైడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం, ఎందుకంటే పచ్చడి వేడి అంటారు కదా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చలువ అని వేసుకుంటాం. మరి మీరు వేసుకుంటారా? మీరు ఎలా పెట్టుకుంటారో కమెంట్ చేయండి. అందులోనే కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొందరు పచ్చి నూనె వేస్తారు పచ్చళ్ళలో, బట్ మా మమ్మీ ఇలా చేస్తుంది. మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి. ఈ పోపంతా తీసుకెళ్ళి కారం కలిపిన ముక్కల్లో వేసి బాగా అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇది మాత్రం చేత్తోనే కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటేనే ఆ టేస్ట్ వస్తుంది. స్పూన్ కారం అవుతుంది అని స్పూన్స్తోని అలా కలపకండి. పచ్చడి కలిపినప్పుడు మన చెయ్యి ఎంత ఎర్రగా అయితే పచ్చడి అంత టేస్టీగా ఉంటుందంట. కలిపేటప్పుడు మా మమ్మీ చెప్పింది. చూడండి ఎంత బాగా కలుపుతుందో. అన్ని ముక్కలకు పట్టాలి కారం, ఉప్పు అని మొత్తం కింద నుంచి మీ దాకా తీసి కలుపుతుంది కదా. అలా మీరు కూడా మంచిగా కలపండి. ఏంటంటే బేసిక్గా ముక్కలకు మసాజ్ చేయడం. సో బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట. మన చేతికి కూడా మసాజ్ అయిపోతుంది. అలా మంచిగా అన్ని ముక్కలకు పట్టిన తర్వాత ఒక్కసారి కారం, ఉప్పు టేస్ట్ చేసి చూడండి. మీకు సరిపోకపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోండి. నూనె ఏమైనా తక్కువ అనిపించినా కూడా కొంచెం గోరువెచ్చగా చేసుకొని నూనె కూడా యాడ్ చేసుకోండి. మా పచ్చడి చూడండి ఎంత ఎర్రగా ఉందో. ఫ్రెష్గా పట్టించిన కారంతో చేసిన పచ్చడి. సో అంతే ఎర్రగా ఉంది. ఇప్పుడు లాస్ట్లో మెయిన్ థింగ్, పచ్చడి పెట్టుకున్నప్పుడు ముఖ్యంగా మర్చిపోకుండా చేయాల్సింది, ఆ గిన్నెలో మిగిలిన పచ్చడిలో వేడి అన్నం వేసుకొని మమ్మీ చేత్తో కలిపి పెడుతుంటే ఆ ముద్ద తింటే అమృతం. దీని ముందు ఏ బిర్యానీ పనికిరాదు. మీ ఒపీనియన్ కూడా ఇదేనా? ఇదే అయితే కమెంట్స్లో చెప్పండి. చూడండి మా మమ్మీ మీకు కూడా ఒక ముద్ద పెడుతుంది. తిని టేస్ట్ ఎలా